తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా అనేకమైన నూతన సంస్కరణలకు నాంది పలికిన గొప్ప మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కొనియాడారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య 104వ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు. సంజీవయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె వెంకట్రావు, ఇతర అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ వెంకట్రావు ఆయన జీవిత విశేషాలను తెలియజేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఓటర్లను ప్రలోభానికి గురి చేస్తున్నారన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లకు బస్ టికెట్లు తీసి రప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు, స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరుడు జీవీ సుందర్ను గెలిపించాలని ఆయన కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉందో దాంట్లో అధికార పార్టీ ఏ రకంగా ఓటర్లను మభ్యపెడుతుందో, ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, ఏ రకంగా ఎలక్షన్ కోడ్ వైలేట్ చేస్తుందో ఇవన్నిటినీ కూడా ప్రజలకి ఖచ్చితంగా పత్రికా విలేకరులు అర్థమయ్యేటట్టు వివరిస్తారని చెప్పి మేము సాక్ష్యాధారాలతో మేము ముందు కూర్చోవడం జరిగిందండి. ఇది తెలుగుదేశం పార్టీ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో లేదంటే వేరే వేరే జిల్లాల్లో ఉన్నటువంటి ఓటర్లని బస్సు టికెట్లు కొని మరీ ఈస్ట్ వెస్ట్ గోదావరి రప్పిస్తున్నారు ఓటు వేయించుకోవడానికి. దిస్ ఈస్ వెరీ క్లియర్ వైలేషన్ అండి. రెడ్ హ్యాండెడ్గా దొరికారు మాకు. మీరు ప్రభుత్వంలోకి వచ్చి 8 నెలల కాలం అయింది. మీరు నిజంగా ఈ 8 నెలల కాలంలో మీరు ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చుంటే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. వాళ్ళు 1 మంత్ శాలరీలో 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని ఇక్కడికి వచ్చేవారు కదా, లేకపోతే ఇక్కడే ఉండి ఓటేసేవారు కదా. మీ మేనిఫెస్టో ఒక మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో, మీ మాటలు ఒక మోసపూరితమైనటువంటి మాటలు, మీ ఎలక్షన్ ప్రొసీజర్ కూడా ఒక మోసపూరితమైనటువంటి ఎలక్షన్ ప్రొసీజర్. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది. కలెక్టర్లు కూడా ఎంతో బాధాకరమైనటువంటి రీతిలో భారత రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమక్షంలో వాళ్ళు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లుగా బాధ్యత స్వీకరించారో ఎలక్షన్ ఎఫిడవిట్ లో వైలేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ ని వాళ్ళ ఓన్ డిస్క్రిషన్ పవర్ తో ఆమోదిస్తున్నామని తెలుపుతున్నారంటే ఏ విధంగా ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది మీ ప్రజలందరినీ కూడా గమనించమని అడుగుతున్నాం. పత్రికా విలేకరులందరినీ కూడా దీన్ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరిస్తారని కూడా కోరుతున్నాం. ఇది చాలా బాధాకరం. ఏ విధమైనటువంటి ఉద్యోగాలు లేవు, ఏ విధమైనటువంటి ఉపాధి లేదు. ఎక్కడో అమరావతిలోనో, విశాఖపట్నంలోనో, లేకపోతే తిరుపతిలోనో ఐటీ కంపెనీలు రావడం వల్ల కోనసీమకి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది? ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఇక్కడ యువత బాగుపడాలన్నా, ఇక్కడ ఉపాధి కావాలన్నా, లేదంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే ఏది జరగాలన్నా ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి. ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం రుణాలు, సబ్సిడీల ద్వారా రుణాలు ఇవ్వాలి. మా అభ్యర్థి హర్షకుమార్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి సుందర్ను కానీ మీరు గెలిపించినట్టయితే ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈల ద్వారా ఇక్కడ యువత లోన్లు పొందడానికి ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాము. చాలా కేటగిరికల్ గా సుందర్ నెంబర్ కూడా 34కి తీసుకుని వచ్చారు. అంటే ఆఖరి పేజీలో డార్క్ గా కాకుండా లైట్ గా ప్రింట్ వేద్దామని ఇద్దరు అభ్యర్థుల పేర్లు తీసుకుని వచ్చారు. అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ టీడీపీ వాళ్ళు ఎంత ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా కూడా జీవీ సుందర్ జీ ఆల్ఫాబెట్ ఆర్డర్ లో మాది ఫస్ట్ పేజ్ లో ఉండాల్సినటువంటి పేరు, ఫస్ట్ 10 లో ఉండాల్సినటువంటి పేరు, లేకపోతే ఫస్ట్ 8 లో ఉండాల్సినటువంటి పేరు, దాన్ని తీసుకుని వెళ్ళి
పార్టీ సింబల్ లేకపోతే టైమ్ క్యాలిక్యులేటివ్ గా తీసుకుని వచ్చి ఆఖరి పేజీలో 34 పేరు వేశారు. సామాన్య ప్రజలను మోసం చేసినట్టు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో గ్రాడ్యుయేట్స్ ని మోసం చేస్తానంటే అంత ఈజీ కాదు. గ్రాడ్యుయేట్స్ అంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు. మీరు ఉపాధి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ రాష్ట్రం అయితే మటుకు చాలా దురదృష్టకరమైన రీతిలో పాలన ఉన్నది. ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఓటు వేయరు. ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని వయలేట్ చేశారు. దీని మీద ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి. ఇది చాలా బాధాకరం. ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఓటర్స్ ని. ప్రభుత్వం ఈ రోజున గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వీటి మీద ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత అన్నా సరే మేము వదిలిపెట్టాం, మేము నగ్గుతాం. ఖచ్చితంగా ఆ విశ్వాసం మాకుంది. కానీ వయలేట్ చేసినప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీగా చర్యలు తీసుకోలేదో ఆ అధికారుల మీద అయితే మటుకు ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లోని దీని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు బనాయించిన తప్పుడు కేసును తక్షణం ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుని వంశీపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో చట్టాలను ఎలా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో వంశీ అరెస్టు ఉదంతం అద్దం పడుతోందన్నారు. అక్రమమైనటువంటి కేసు, అన్యాయమైనటువంటి కేసు, ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని వల్లభనేని వంశీ మీద పెట్టి ఎవరైతే కంప్లైంట్ ఇప్పించారో దాదాపుగా 30 మంది పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి బలవంతంగా భయపెట్టి అక్రమంగా వంశీ మీద కంప్లైంట్ ఇప్పించినటువంటి పరిస్థితి ఈరోజు విజయవాడలో నెలకొంది. నేనేమంటానంటే పోలీసు వ్యవస్థ, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పినటువంటి ఈ పోలీసుల తీరు పట్ల మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏకపక్షంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రజల యొక్క హక్కుల్ని, పౌరుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్తాం. మొన్న మీరు పెట్టించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెట్టినటువంటి కేసే ఆ కంప్లైంట్ ఇచ్చిన అతనే విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక కేసు తీసుకొచ్చి ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసుని పెట్టి అరెస్ట్ చేయడం, ఆ చట్టాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ వ్యవస్థ అంటే భయం లేదు, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు. ఆఖరికి న్యాయమూర్తుల్ని, న్యాయ వ్యవస్థని కూడా తప్పుదారి పట్టించే విధంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పాలి. దీంతో సరిపోదు. ఏ రోజైనా సరే అక్రమంగా, అన్యాయంగా, ఏకపక్షంగా తప్పుడు కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో మీరు కూడా ఏ రకంగా ఇబ్బంది పడతారో అని చెప్పని ఒక మాట గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తాం. భవిష్యత్తులో అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అధికారం ఎప్పుడు కూడా ఒక్కరి దగ్గర ఉండదు. అధికారం ఉన్నది కదా అని ఏకపక్షంగా ఈ అరెస్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కుట్ర చేసి, ఉన్నత స్థాయి వర్గాలు కుట్ర చేసి ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటికైనా సరే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలాంటి తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఎక్కడ ఎవరు నమోదు చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు అని చెప్పనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని మలుచుకోవాలి, వ్యవహరించాలి అని చెప్పాను. ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయారు. ఎన్నికల్లో అది రావడం కోసం ఎన్ని రకాల అబద్ధాలు ఆడారో అన్ని రకాల అబద్ధాలు ఆడారు. ఈరోజు కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం, చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, రాజకీయ పార్టీలు లేవు. కాబట్టి ఈరోజు వల్లభనేని వంశీ మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే సంబంధిత అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని గారిని కూడా ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. ఆ హౌస్ అరెస్ట్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పుడు చూసాం కదా మనం, నిన్న డీజీపీ గారిని కూడా అవసరమైతే కోర్టుకు పిలుస్తాము అని చెప్పింది. న్యాయస్థానాల యొక్క తీర్పులు కానీ, డైరెక్షన్ కానీ వీళ్ళకేం పట్టట్లేదు. వీళ్ళకి పడుతున్నదల్లా, వీళ్ళు నడుస్తున్నదల్లా ఏ రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారో మనందరికీ కూడా నిన్నటి కోర్టుల ద్వారా అర్థమైపోయింది అని చెప్పడం కూడా చెప్తాం.
డీజీపీ స్థాయి అధికారిని పోలీస్ బాస్ని కోర్టుల ముందుకు పిలుస్తాము అని చెప్పిందంటే పోలీసు యంత్రాంగం చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తుందో, చట్టాన్ని ఏ విధంగా చేతిలోకి తీసుకుంటుందో, సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెడుతుందో, తను అనుకున్నటువంటి రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ రకంగా తప్పుడు కేసులు నమోదు చేస్తుందో స్పష్టంగా మనకు అర్థమైంది. దీంతోపాటు సుప్రీంకోర్టు కూడా ప్రజల యొక్క హక్కులు హరిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు చాలా బాధాకరంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ ప్రకారం జిల్లా నూతన అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తంజావూరులోని స్వామిమలై క్షేత్రంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక పూజలు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పీఎంఏవై గ్రామీణ్ క్రింద గత ప్రభుత్వం 1,39,243 లబ్ధిదారులను తొలగించిందన్న మంత్రి కొలుసు పార్థసారథి. గృహ నిర్మాణ నిధులు 3,598 కోట్లను దారి మళ్లించారని వెల్లడి. వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నాం. కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు బనాయిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.